హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ మదనపల్లి. హలో అండి, బాగున్నారా? చాలా హుషారుగా ఉన్నారు మా వాళ్ళు. ఇదే హుషారులో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలా లలా హల్మితి హబీబో హల్మితి హబీబినా. ఆల్ రైట్, మా వాళ్ళు ఇస్తారు ఎంటర్టైన్మెంట్. కుప్పలు కుప్పలు, తట్టలు తట్టలు, బుట్టలు బుట్టలు అనుకుంటున్నాం కదా, చూద్దాం. హలో అండి, చెప్పాలా? మీ పేరు చెప్పండి ముందు. నా పేరు తనుజ. తనుజా అని అంటారా బావగారు? ఎప్పుడు తను జా 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 అంటారా? ఆ అంటారు. ఆయన జా జా ఎందుకు అంటారు? ఆయన పేరేంటి? శశిధర్. శశి, అంతేనా? లవ్ ఎన్ని సంవత్సరాలు లవ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే పెళ్లి తర్వాత ఇమీడియట్ లవ్. నార్మల్, అందరికి ఉండేదే కాబట్టి. అండ్ మీకు ఇంకా స్పెషల్ ఉందా? స్పెషల్ అనుకుంటే స్పెషల్ ఉంటుంది, అనుకోపోతే నార్మల్. ఇప్పుడు అనుకుంటున్నారా అనుకోవట్లేదా? అనుకుంటున్నాం. ఏ టైంలో అనుకుంటారు, ఏ టైంలో అనుకోరు? అది మా ఆయన అడిగి చెప్తుంది. తనుజ గారు, ఇప్పుడు మనకి సమ్మర్, వింటర్, రైనీ సీజన్, 3 సీజన్లు ఉన్నాయి కదా. మీకు ఇష్టమైన సీజన్ ఏది? సమ్మరే. సమ్మర్. ఎందుకు? ఇప్పుడు ఆ పిన్నిని అడిగాను అనుకో, సమ్మర్ అంటది. ఎందుకంటే ఉడియాలు పెట్టుకోవచ్చు, పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, బట్టలు ఆడబెట్టుకోవచ్చు అని. మీకేంటి కొత్తగా పెళ్ళైంది కదా, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 5 years. 5 years అయింది కదా, మరి ఇంకా సమ్మర్ అంటారేంటి? వింటర్ వద్దా? ఇవే తగ్గించుకుంటే మంచిది. సో జాగ్రత్తగా వినండి. లోవర్ లెవెల్లో అమ్ముతున్నారు రంగురంగుల ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో గోల్ చేస్తున్నారు క్రేజీ లవర్లు. ఇదైతే కష్టం. నాకు ఈ టార్చర్ ఏంట్రా? లోవర్ లెవెల్లో అమ్ముతున్నారు రంగురంగుల ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో గోల్ చేస్తున్నారు క్రేజీ లవర్లు. ఇది చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటది. ఇవ్వండి పనిష్మెంట్ ఓకేనా? ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. నువ్వు ట్రై బట్టి లోపల మా పిన్నితో మాట్లాడతా. పిన్ని ఇట్రా. అసలు ఎవరండి తమన్నాని మిల్క్ బ్యూటీ అన్నారు? ఇక్కడ ఉందండి అసలు ఆయన మిల్క్ బ్యూటీ కదా. అవునా? ఏం పేరు పిన్ని? రమణిబాయ్. రమణిబాయ్. ఓకే. సో కాదు, ఆ రోజుల్లో బాబాయ్ మీరు ఎక్కువగా ఏ పాటగా డాన్స్ వేసుకునేవారు ఇంట్లో? అయ్యో, అంత సీన్ కూడా ఉందా స్వామి? అయ్యే ఊరుకో, అప్పట్లో ప్రేమ వివాహం అంట కదా మంది. లేదు స్వామి, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజే అయినా పెళ్లి అవగానే ప్రేమ మొదలైంది కదా. మొదలైతుంది. ఏ హీరోలో ఉండేవారు బాబాయ్? విజయ్ దేవరకొండనా లేకపోతే మహేష్ బాబా? విజయ్ దేవరకొండ అనుకోండి. ఒరే విజయ్ దేవరకొండ ఏంట్రా, ఎన్టీఆర్ ఏన్నారు అంటారు అనుకున్నాను. బాబాయ్ అయితే రౌడీ అన్నమాట. అయ్యయ్యో, లేదు కృష్ణుడు. ఆయన కృష్ణుడా? రాముడు కృష్ణుడు. పేరు కృష్ణుడు, మీరు మాత్రం రాముడిగా మార్చారు. ఆయన రాముడే. రాముడే. అసలు పెళ్లికి ముందు ఆయన కృష్ణుడు, ఓ సత్యభామ, ఓ రుక్మిణి, ఓ రాధ, ఓ గోపికలు ఎలాగో ఉండేది. మీరు పెళ్లి చేసుకున్నాక ఆయన రాముడు చేస్తారు పాపం. అయ్యో పాపం. ఇంకేంటి పిన్ని గారు? ఇంకేం లేదు, మీరేం చెప్తే అది. మీకు సమ్మర్ ఇష్టమా, వింటర్ ఇష్టమా, రైనీ సీజన్ ఇష్టమా, వర్షాకాలం ఇష్టమా, వేసవి కాలం ఇష్టమా, శీతాకాలం ఇష్టమా? చెప్పండి స్వామి. వేసవి కాలమే ఇష్టం. వేసవి కాలమే. మరి వడియాలు పెట్టాలి, మనవాళ్ళకి పంపాలి. మనవులు ఊరగాయలు పెట్టాలా, ఊరగాయలు పెట్టాలి, అప్పలాలు చేయాలా. ఏం చేసేవారు బాబాయ్ అప్పట్లో? బాబాయ్ జ్యువెలరీ అయింది. జ్యువెలరీ షాపు, గోల్డ్. అచ్చా, ఆయన షాప్ లో బంగారం ఉంది, ఇంట్లో బంగారం ఉంది. అయ్యయ్యో, అంతే కదా. ఏది ఒక మంచి పాట పాడరా, అప్పట్లో మీరు పాడుకున్న పాట. రావో ఈ చందమామ. ఆ చందమామలంతా ఇప్పుడు గుర్తుంటుందా స్వామి? పోనీ గుర్తున్న పాట పాడండి. ఏం పాట పాడమండి? మీ పాట కోసం ఎంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం. ఏ పాట గుర్తుంటే ఆ పాట పాడండి. ఆమె పాట పాడమంటే విష్ణు సహస్రనామము, కృష్ణాహారం అంటది. ఆమెను అడక్కండి. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఏమి ఊయలగా తూగెనుగా. అమ్మ మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ఇలానే నవ్వుతూ ఉండాలి. ఓ చిన్న కానుక. తనుజ గారు ఇమీడియట్ గా చెప్పని కారణంగా ఆ రోజుల్లో స్కూల్లో మీకు ఎలాంటి పనిష్మెంట్లు వచ్చేవి? నాకైతే ఏది రాలేదు. ఏది రాదా? అయితే గోడ కూర్చేయండి. ఖచ్చితంగా అయ్యాలి మరి, ఖచ్చితంగా. అమ్మా మాది ఏం బడి అనుకుంటున్నారు? చాలా స్ట్రిక్ట్ బడి. ఇప్పుడు చెప్పు. అయ్యో గోడ కూర్చేయి. లోవర్ లెవెల్లో అమ్ముతున్నారు కలర్ఫుల్ ఫ్లవర్లు. లోవర్ లెవెల్లో అమ్ముతున్నారు కలర్ఫుల్ ఫ్లవర్లు,
అప్పర్ లెవెల్లో ఆడుతున్నారు క్రేజీ లవర్లు. అప్పర్ లవర్ లో అమ్ముతున్నారు, ఆడుతున్నారు క్రేజీ లవర్లు. ఆడుతున్నారు క్రేజీ లవర్లు. బెండ ఇవి రెండు కలిపి చెప్పు. లోవర్ లెవెల్లో అమ్ముతున్నారు రంగురంగుల ఫ్లవర్లు. లోవర్ లెవెల్ లో అమ్ముతున్నారు. కూర్చేది చెప్పు. లోవర్ లెవెల్లో అమ్ముతున్నారు రంగురంగుల ఫ్లవర్లు. అప్పర్ లెవెల్లో పాటలు పాడుతున్నారు క్రేజీ లవర్లు. కష్టమే అండి, కష్టమే. కష్టంగా చెప్పు. రెడీ స్టార్ట్. లో అయితే ఓ పని చేయి, అలా ఉండి పూలమ్ము. మళ్ళీ పూలే పనిష్మెంట్. ఫాస్ట్ గా అస్సలు రాదు. సూపర్. ఈ పనిష్మెంట్ చాలు మా సిస్టర్ తనుజాకి. అక్కడ బావగారు ఫీల్ అవుతారు మళ్ళీ. మీ పేరేంటండి? స్వాతి. స్వాతి గారు, అన్ని వస్తువులు బావగారిని అడిగే కొంటారా? ఏం కొనాలన్నా ఇద్దరు కలిసి. ఇద్దరు కలిసే. లిఫ్ట్ కూడా ఆయన అడిగే కొన్నారా? అని తీసిచ్చారు. ఆయన తీసిచ్చారు. బావగారు ఏంటండి పళ్ళు మొత్తం వేసేసుకుంది మా సిస్టర్. లిప్స్టిక్ కొన్నారు. ఎదవ ఎట్టకారాలు వద్దు. బావగారి పేరేంటి? కృష్ణమోహన్. కృష్ణ. ముకుందా. ముకుందా మురారి అన్నం కాదు, ఆయన చేసిన కృష్ణలీలలు చెప్పాలి. ఆయన పాతకాలం మనిషి. పాతకాలం లీలలు ఏముండవు. ఎందుకుండా పాతకాలం ఏముండవు. లీలలో ఇప్పుడు మా పిల్లి చెప్పలేదా? అవును. పాతకాలంలో అయితే రాధా, రుక్మిణి, సత్యభామ, కాదు కాదు, గోపికలు. స్వాతి స్వాతి స్వాతి. ఎదవ తెలివితేటలు చూపించుకే. పెళ్ళైన తర్వాత స్వాతి స్వాతి అనిపిస్తున్నావు. అంతకుముందు కూడా స్వాతి. అంతకుముందు ఎలా అంటారమ్మా? నీ పేరు ఆయనకి ఎలా తెలుసు? నేను చెప్పా. ఏంటి పెళ్లికి ముందు? అవును. లవ్వా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్పా. ఎంగేజ్మెంట్ ముందు ఉండవా ఏంటి? పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ కదా. ఆ ఎంగేజ్మెంట్ ముందు దబిడి దిబిడి చాలా ఉంది అక్కడ. అదంతా సీక్రెట్. సరే, ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో ఎంత గ్యాప్? 3 months. 3 months. ఏం జరిగింది ఆ 3 నెలల్లో? ఫోన్ వేడెక్కింది. లేదు ఛార్జింగ్ అయిపోయింది. తెల్లార్లు 100% ఛార్జింగ్ అయిపోయేదా? అవును సార్, అప్పుడు అన్ని మాట్లాడేసి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తెల్లార్లు. అవును. కుచ్చుటోపి పెట్టుకొని బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి చిన్నబుచ్చిరాజు, కుక్కతోక పట్టుకొని గోదావరి ఎడుతున్న గుండు గంగరాజు. కుచ్చు టోపి పెట్టుకొని బజారుకి వెళ్ళిన బచ్చు. కుచ్చుటోపి పెట్టుకొని బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి చిన్నబుచ్చిరాజు, కుక్కతోక పట్టుకొని గోదావరి ఎడిన గండుపల్లి గంగరాజు. అంతే. కుచ్చు టోపి పట్టుకొని కుచ్చు టోపి పెట్టుకున్న కుచ్చుటోపి పెట్టుకొని బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి చిన్నబుచ్చిరాజు. కుచ్చు టోపి పెట్టుకొని బజారుకి వెళ్ళిన. బావ ఎప్పుడైనా కుచ్చుటోపి పెట్టుకొని బజార్కి వెళ్ళాడా? నేను అదే ఆలోచిస్తున్నావా ఎప్పుడు వెళ్ళాడని? వెళ్ళలేదు. ఓన్లీ చెంగు పెట్టుకొని బజార్కి వెళ్ళడమే ఆయనకి. ఇంకా కుచ్చుటోపి ఎక్కడ పెట్టుకుంటాడు? పాప చాలా ఇంటెలిజెంట్. కుచ్చుటోపి పెట్టుకొని బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి చిన్నబుచ్చిరాజు, కుక్కతోక పెట్టుకొని గోదావరి వెళ్ళిన గండుపల్లి గంగరాజు. అలా జరిగింది. ఫస్ట్ చెప్పేపాటికి సెకండ్ మర్చిపో. ఇప్పుడు నీకే సీజన్ ఇష్టం? సమ్మరా, వింటరా, రైనీ సీజనా? వింటర్. ఎందుకు? ఇప్పుడు ఇది ఇష్టం అంటే దానికి రీజన్, ఉపయోగాలు చెప్పాలి కదా. అప్పట్లో వింటర్లో హనీమూన్కి వెళ్తే బాగా ఇష్టపడేవారు జనాలు. నీకెందుకు ఇంట్రెస్ట్? వింటర్ బాగా చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటే ఐస్ క్రీమ్ తినొచ్చు. అయ్యి బాబోయ్, బాగా ముదిరిపోయిందిరా మీకా. మొత్తానికి ఈ ఉపయోగాలు చెప్పు. చలికాలం వల్ల ఉపయోగాలు అంతే. ఐస్ క్రీమ్ తినొచ్చు, చల్లగా ఉంటది. ఐస్ క్రీమ్ తినొచ్చు. ఏం పేరు? దీపిక. దీపిక, నీకే సీజన్ ఇష్టం? నాకు కూడా ఏంటి? చలికాలం. చలికాలం. ఎందుకు చలికాలం ఇష్టం? మా ఊరు కూల్ సిటీ అంటారు, చిన్న ఊటీ అన్నమాట. మరి చిన్న ఊటీ సమ్మర్ లో ఇంకా చల్లగా ఉంటది బయటకి కదా. వెళ్ళాలంటే చాలా దూరం. పైనకా? బయటకి ఊటీకి వెళ్ళాలంటే. సో ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు కదా, అందుకని. సమ్మర్ లో కూడా ఇక్కడ చల్లగానే ఉంటది కదా. ఉంటది. పలమనేరు ఇది. పలమనేరు సమ్మర్ లో చల్లగానే ఉంటది. ఉంటది అయినా కూడా మనకి పెళ్లి మంచి చూడాలనుకో. పెళ్లి ఏ సీజన్ లో అయింది మీకు? నాకా ఫిబ్రవరి. ఫిబ్రవరి అంటే వింటరే. అలా కలిసి వచ్చింది అనమాట. చెప్పు అడి తిరిగి. కుచ్చుటోపి పెట్టుకొని బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి చిన్నబుచ్చిరాజు, కుచ్చుటోపి పెట్టుకొని గోదావరి నేను గండుపల్లి గంగరాజు. కుచ్చుటోపి పెట్టుకొని బజారుకి వెళ్ళిన బల్లిరాజు. కుచ్చుటోపి పెట్టుకొని రమేష్. ఏమని పిలుస్తావు? లక్కీ. అదేటది? అంటే పెళ్ళయ్యాక నీకు లక్ వచ్చిందనా? నన్ను చేసుకున్నాక తనకు లక్ వచ్చిందని.
ఆయన చేసుకున్నాక ఈమెకి వచ్చింది లక్కు, ఆయనకు వచ్చింది వదిలే ఎందుకు చెప్తే బాగోదు. రెడీ చెప్పు. కుచ్చుటోపి. కుచ్చుటోపి పెట్టుకొని బజారుకి వెళ్ళిన బచ్చు పల్లిరాజు. ఈ బల్లిరాజును వదలట్లేదు అమ్మ, ఎక్కడ ఉన్నాడో గాని. రెండో లైన్ మర్చిపోయినానే. కుక్కతోక పట్టుకొని గోదావరి నిన్న గండుపల్లి గుండు గంగరాజు. ఫస్ట్ నుంచి రా. అయ్యో. కుచ్చుటోపి పెట్టుకొని బజారుకి వెళ్ళిన బచ్చు బచ్చు కుక్కతోకి పట్టుకొని కుక్కతోక పట్టుకొని ఏం చేశాడు? లాగినాడా? నన్ను అడిగితే ఏంటండి లాగినాడా లాగలేదా అంట. ఓకే అమ్మా, వీళ్ళకి ఇంతకంటే అభ్యాసం మనం చెప్పలేము. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ మదనపల్లి వారి గిఫ్ట్ వోచర్స్. ఆల్ రైట్, ఈ రోజు ఓషిబెంగ్ లో మనం ఆడుతున్నాం జంపింగ్ జపాంగ్ అనే ఆట. ఇద్దరు కలిసి ఆడాలి ఒకేసారి. ఎవరు ఫాస్ట్ గా ఆడతారు వాళ్ళు విన్నర్ అన్నమాట. ఏం చేయాలి ఏంటి అంటే, మీ మోచేతులు మాత్రమే వాడి ఈ బాల్ ని తీసుకొని అలా పెట్టాలి, మళ్ళీ తీసుకుని అలా పెట్టాలి, అలా ఎండ్ వరకు పెట్టాలి. సో ఒకసారి పట్టుకొని డిడ్డు అని టచ్ చేసి వెళ్ళిపోకూడదు. వదిలేసి మళ్ళీ తీసుకొని, మళ్ళీ వదిలేసి మళ్ళీ తీసుకొని, మళ్ళీ అలా. సో జంపింగ్ జపాంగ్ ఆడడానికి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడ వరకు వెళ్ళి, సో మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వరకు రావాలి. సో వదిలిన తర్వాత మళ్ళీ స్టాండ్, మళ్ళీ సిట్, అలా. ఓకే, సో యోగాతో పాటు గేమ్తో పాటు ఎక్సర్సైజ్లతో పాటు ఇలా రకరకాలు మిక్స్ చేసి ఆడుతున్నాం అనమాట. అసలే పల్మనేరులో ఉన్నామంటే ఆ మాత్రం ఆడాలి కదండి. సౌందర్య గారు అండ్ లీలా గారు రెడీగా ఉన్నారా? 3, 2, 1 స్టార్ట్. స్టాండ్ స్టాండ్ ఇడ్సో స్టాండ్. బ్యాక్ ఏమో మర్చిపోయింది సౌందర్య. స్టాండ్. గుర్తుపెట్టుకోండి, లీలా గారు 23 సెకండ్స్ అండ్ సౌందర్య గారు 21 సెకండ్స్. ఆల్ రైట్, మనం ఓషిబెంగ్ లో జంపింగ్ జపాంగ్ ఆడుతున్నాం. నెక్స్ట్ ఆడడానికి విద్య అండ్ రజనీ గారు రెడీగా ఉన్నారు. సో గేమ్ అర్థమైంది కదా? పెట్టి నిలబడాలి. ఓకే, అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు రావాలి. 3, 2, 1 స్టార్ట్. మళ్ళీ ఆల్రెడీ 21 సెకండ్ లోపలే. బ్యాక్ వచ్చేయండి. ఆల్ రైట్, ఈ గేమ్ లో మీరు 36 సెకండ్స్ లో పెట్టారు, మీరు 34 సెకండ్స్ లో పెట్టారు, కానీ కొంచెం రాంగ్ ఇక్కడ వాడారు. సో చూద్దాం నెక్స్ట్ ఆడిన వాళ్ళని బట్టి. ఓకే, 34 సెకండ్స్, 36 సెకండ్స్. ఆల్ రైట్, ఈ రోజు ఓషిబెంగ్ లో మనం ఆడుతున్నాం జంపింగ్ జపాంగ్ అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి పావని అండ్ నిక్లా. సో రెడీ, 3, 2, 1 గో. ఫాస్ట్ గా స్టాండ్ స్టాండ్ స్టాండ్. ఆ ఎట్టులోనే అది తీయాలి. స్టాండ్. సో ఇటువైపు 23 సెకండ్స్, మీరు 21 సెకండ్స్. ఆల్ రైట్, 21 సెకండ్స్ లో గేమ్ కంప్లీట్ చేసి విన్నర్స్ గా నిలిచారు సౌందర్య అండ్ నిఖిల. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ మదనపల్లి వారి గిఫ్ట్ వోచర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మన కుటుంబమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వనిత గారు. అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి అమ్మా, ఏం జరిగింది? నా లైఫ్లో ఒకటి చేదు ఘటన జరిగింది. చెప్పాలంటే చాలా బాధగా ఉంది. ఆయన కూడా చెప్తా ఉన్నాను, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము. ఏమంటే మేము కష్టపడి నేను మా ఆయన ఇల్లు కట్టినప్పుడు ఆమెకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు సడన్లీగా ఆ టైంలో కరోనా వేరే స్టార్ట్ అయింది.
దానివల్ల మా అమ్మకి లో బీపీ అయ్యి హాస్పిటల్కి అడ్మిట్ చేసినారు. అప్పుడు మైల్డ్ ఇంకేమి ఇంకా 3 months ఉంది గ్రూప్ వేషము అన్న టైంకి మా అమ్మకి చాలా సీరియస్ అయిపోయి ఐసీ రూమ్లో పెట్టేస్తున్నారు. నాకు అది కూడా ఇంకా తెలీదు. మళ్ళీ మా తమ్ముడు ఫోన్ చేసి సడన్లీగా రా, మమ్మీకి ఏమో కొంచెం ఇదిగా ప్రాబ్లంగా ఉంది హెల్తీ అని చెప్తున్నాడు. ఆయన కూడా నాకు చాలా సీరియస్గా ఉంది, నాకు తెలీదు. ఎమర్జెన్సీ మా అమ్మ ఊరు కర్ణాటక చాలా దూరం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి నైట్ చూస్తే అమ్మ ఐసీ రూమ్లో పడుకొని ఉండి చూసి నాకు చాలా బాధేసింది. ఏమి అమ్మ గ్రూప్ వేషానికి అందరూ పిలుచుకొని వస్తాను అనేసి చాలా ఆశగా ఫోన్లో చెప్పింది. కష్టపడి ఇల్లు కట్టుకున్నప్పుడు అనిపిస్తుంది అందరూ ఉంటే బాగుంటుంది, అమ్మ నాన్న ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అనేసి. ఎందుకంటే నాకు అత్తమ్మ లేదు. ఈ మధ్యనే మా అత్తగారు కూడా చనిపోయినారు. ఇంకా పుట్టినింట్లో అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి నేను చాలా ఆశపడినాను అమ్మ వస్తే బాగుంటుంది అనేసి. ఎందుకంటే స్టార్టింగ్ భూమి పూజ చేసి మళ్ళీ అన్ని ఫినిషింగ్ టైం వరకు అమ్మ ఉన్నింది. లాస్ట్లో చూస్తే ఐసీలో ఉన్నప్పుడు డాక్టరు ఏమీ చెప్పలేము అన్నప్పుడు నాకు చాలా బాధేసిద్ది. ఏం చెప్పలేక సరే మమ్మీని ఏమ్మా పోతామా అంటే సరే నాకు ఏమి కాలేదమ్మా, నువ్వెందుకు అట్లా ఆలోచిస్తా నన్నే చూస్తా ఉండవు, నేను ఖండిత మీ నాన్నని పిలుచుకొని మీ ఊరికి వస్తానులే, నువ్వు పనుకో గమ్మునే అనింది మా అమ్మ. ఆయన కూడా నాకు మనసులో ఒక సైడ్ బాధ అనిపిస్తుందో ఏం జరుగుతుందో ఏమైపోతుందో అనేసి. ఆయన కూడా లాస్ట్లో అమ్మ బయలుదేరి వస్తుందేనో ఆశతో నేను వెయిట్ చేశాను. అంత లోపల సడన్లీగా మళ్ళీ హార్ట్ అటాక్ ఐసీలో లో బీపీ అయ్యి హార్ట్ అటాక్ అయ్యి ఇంకా ఏమీ చెప్పలేము అనేసారు డాక్టర్. మా అమ్మ ఇట్లా పోయింది అని చెప్పక మనసు రాలేక ఇంటికి వెళ్ళిపోయినా నేను. అట్లాగూ మా నాన్నగారు ఏమ్మా నువ్వు త్వరగా వచ్చేసావు ఇంటికి, ఎక్కడ మీ అమ్మని పిలుచుకొని రాలేదా నువ్వు అన్నారు. నేనేం చేశాను, లేదు నాన్న నేను ఇంకా కొంచెం ఇంట్లో పని ఉంది అందుకే వచ్చినాను అంటే మా నాన్నకు డౌట్ వచ్చింది ఏమో జరుగుతా ఉంది అనేసి. ఆయన టెన్షన్లో బయటకు వచ్చే టైంలో జారి కింద పడిపోయినారు. ఆయనకి ముందరే షుగర్ ఉంది. షుగర్ ఉండడం వల్ల ఆయనకి గోరు తగిలి పట్టించుకోలేదు. ఏమో వాటర్లో కొంచెం స్నానం చేసుకొని వచ్చే లోపల అది సెప్టిక్ అయిపోయి చాలా పెద్దగా పుండ్ అయిపోయింది. ఆయన ఏమో టెన్షన్లో కాలు గురించి పట్టుకోలేదు. మళ్ళీ ఏమైందంటే సడన్గా పడినప్పుడు డాక్టరు ఆయన కూడా పిలుచుకొని పోయి వారం అడ్మిట్ చేసిన దానికి కాలు కొంచెం పాదాలు వేలు తీయాలన్నారు. వేలు తీసిన తర్వాత అది గ్యాంగ్రీన్ లాగా అయిందమ్మా, అందువల్ల ఇంకా కొంచెం పాదాలు తీయాలన్నారు. ఈ నరకాలంతా చూసి నాకు దేవుడా ఏ మనిషి ఉండినప్పుడు బాగుండి తీసుకొని పోవాలా, ఇట్లంతా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఐసీ రూమ్లో వీళ్ళు బాధలు చూడలేక నాకు చాలా బాధపడినాను సార్. వాళ్ళు లేరు అంటే ఆనందం కూడా ఉండదు సార్. ఎలా ఉన్నారు ఇప్పుడు? నాన్నగారు పర్వాలేదు, ఏమంటే భార్య లేక ఎవరు ఉండలేదు మా నాన్న. ఆయన కూడా బాధ కన్నా తల్లి తండ్రికి కొంచెం ఏదే గాని చెయ్యికాలు ఏమైనా అయిందంటే మాకి మనసు బేజారైతుంది. వాళ్ళు ఉన్న రోజులు హ్యాపీగా మన కళ్ళ ముందు ఉంటే అదొక ఆనందం. వాళ్ళే కష్టపడుతున్నారంటే అబ్బా ఎందుకు ఇలా జరుగుతుంది అని మనకి టెన్షన్ ఉంటుంది. సో ఎనీవే, సో అమ్మ జ్ఞాపకాలు మీ చుట్టూ ఉంటాయి. అమ్మ ఇక్కడ మనకి భౌతికంగా లేకపోయినా తన పైనుంచి చూస్తూనే ఉంటుంది, తన ఆశీర్వాదం మీకు అందిస్తూనే ఉంటుంది. అండ్ మీ పిల్లల్లోనే అమ్మ నాన్నని చూసుకోవాలి. సో ఇది మీ కుటుంబం అనుకొని మీ మనసులో బాధను షేర్ చేసుకున్నారు. సో మన కుటుంబం తరపున మీకు చిన్న కాను. ఇది ఈరోజు మన బామలు సత్యభామల షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. నమస్తే.